అంత ప్రభావం కలుగును గాక. మరి రాత్రి మీ మధ్యలోకి రావటం నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఉన్నది. నిజంగా ఆయన బట్టి మీ మధ్యలోకి రావటాన్ని నేను సంతోషిస్తా ఉన్నా. ఆమేన్. మరి రమేష్ చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంత పెద్ద ఇంట్రడక్షన్ అయితే లేదు నాకు. నేను కేవలం మీతో పాటు ఒకడిని, మీలో ఒకడిని. అంతకుమించి అయితే ఏది లేదు. అది ప్రేమ అయి ఉన్నది, అంతకుమించి ఏం కాదు. అదే ప్రభు ఇన్ని చోట్ల పరిచయం చేయడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఈ రాత్రి మీ మధ్యలోకి వచ్చున్నాం. ఆమేన్. అయితే చేసిందల్లా ఒకటే, ఆయన చెప్పింది ఒక్కటే చేస్తాం. సొంతది ఏది చేయాల, అందుకని ఇంత పరిచయం చేస్తాం. ఆమేన్. అలాగే రమేష్ కూడా కానూరులో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అవసరమైతే ఉండరాజవరం వెళ్ళి, ఆ తర్వాత అవసరమైతే పెరవలి వెళ్ళి, ఆ పక్కనే ఉన్న రావులపల్లి మాత్రం ఖాళీకి ఎందుకు ఉండాలి, అక్కడ కూడా వెళ్ళి అలా వెళ్తా అటు అమలాపురం కూడా ఖాళీగా ఉంది, వెయిట్ చేస్తుంది. మరి ఇవన్నీ కూడా వెళ్ళి పరిచయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను ఉదయం గుంటూరులో ప్రసంగం అయింది, ఇప్పుడు తణుకు, రేపొద్దున్న గాజువాక, రేపు సాయంత్రం ఆరులో వాళ్ళు వచ్చారు తీసుకుపోవటానికి. ఎల్లుండి ఉదయం మంగళవారం ఉదయం మధురవాడ, సాయంకాలం శ్రీకాకుళం దగ్గర రాజ్యం, బుధవారం ఉదయం మళ్ళీ ఇటే వస్తాం, బుధవారం సాయంత్రం కాకినాడ, గురువారం ఉదయం సాయంత్రం యానంకి దగ్గరలో పోర్ట్ దగ్గరలో, మళ్ళీ శుక్రవారం గుంటూరులో ఉంటాం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ నెల్లూరు, సీతాపురం అటు సైడ్ మళ్ళీ వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాం. ఆ తర్వాత దేవుని చిత్తం అయితే 23 ముంబైలో ఉంటామో బెంగళూరులో ఉంటామో తెలియదు. ప్రస్తుతానికి ఇది. మరి ఇదంతా కేవలం దేవుని యొక్క కృపను బట్టి అయినది. ఆమేన్. ఆయన చేసిన సహాయం, ఆయనకి లోబడినప్పుడు దేవుడు చేసిన సహాయం ఇది. మరి ఒక వ్యక్తి ఇలా తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా ఆ రకమైన పరిచయం చేస్తే బలమైన దేవుని యొక్క సంఘం భూమి మీద తయారవ్వాలి. అందరి ఉద్దేశం ఏంటంటే ఇంత పరిచయం చేసిన పైకి వెళ్ళాక ఒక్క మాట కావాలి, దానికోసం చేస్తున్నాం. ఏం మాట అది? గట్టిగా బలా నా మంచి దాసుడా అని ఆయన నోట్లోంచి వచ్చి ఒక్క మాట కొరకు పడుతున్న ప్రయాస భారం ఇది. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక్కసారి మీకు అనుకూలంగా ఉంటే ప్రకటన గ్రంథం తెరుద్దాం, 19వ అధ్యాయము 7వ వచనం. కొద్దిమందికి అప్పుడు అనుమానం వచ్చింది, పాస్టర్ గారు ఇది వీడి కూడిక, మీరేమో ప్రకటన గ్రంథం అంటున్నారు, ఎక్కడికి పోతుందో అని. ఏం భయం లేదమ్మా, దేవుడు రంగం మీద ఉంటాడు. 7వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 7. 7వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు కొంచెం చదవండి నాతో పాటు వచ్చును. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టముగాను ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మరి మొదటిగా మరి ఎవరైతే ఈ కుడికిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మరి సహకరించారో వాళ్ళని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇందాక రమేష్ దీని పేరు చెప్పాడు, నాకు ఏరియా పేరు తెలియదు, ఇదే ఫస్ట్ టైం చదవటం. ఎన్జిఓ కాలనీ అని చెప్పాడు. ఎన్జిఓ అంటే ఏంటి? ఇంతకుముందు ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎన్జిఓ అంటే ఒక అర్థం ఉంది. నౌ గాడ్ ఆర్డైన్డ్, ఎన్జిఓ, ఇప్పుడు దేవుడు దీవించాడు, అభిషేకించాడు. ఇక్కడి నుంచి ఈ కాలనీ పేరు అది. ఇంతకుముందు ఏంటి పేరు నాకు తెలియదు. ఇక్కడి నుంచి మాత్రం దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు అన్న, దీవించాడు అంటలేదు. దీవించడం కన్నా ఎక్కువ అభిషేకించడం అంటే, ఎందుకంటే అభిషేకించిన వాడు బతికినంతకాలం దేవుడు దీవిస్తూనే ఉండాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఈ కాలనీ అనుకోని. ఒకరు కూడా చెప్పరు ఎవరు, మీరు ఈ కాలనీ కాదనే కదా. పర్లేదు, కాకపోయినా కూడా మనం ఈ కాలనీ దీవించవచ్చు. ఆమేన్. నిశ్చయంగా మరి వీళ్ళిద్దరిని ప్రత్యేకించి దేవుడు దీవించాలి. ముందు కూర్చున్న ఇద్దరు, వాళ్ళు ఎవరో మీకు ఎవరికి తెలియదు, ఇక్కడ నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి, ఎవరో రోడ్డు మీద కుడికి పెట్టారని చర్చి నుంచి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. చూసి ఇదేదో ఏంటి జరుగుతుందంటారు. నేనే పిలిచమ్మ ఏంటంటే ఎక్కడ ఏదో కూడి జరుగుతున్నాను, కూడికేదన్నా వెళ్ళండి మీరు కూడా అన్న, ఎమ్మటి వచ్చేసి కూర్చున్న వాళ్ళు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక, మిమ్మల్ని కూడా అభిషేకించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదలుకొని దేవుని ఒక రాజ్యం వచ్చేంత వరకు దేవుడు దీవెనల ఆశీర్వాదం మనతో పాటు నేను కోరుకుంటున్నాను. ఆమేన్. అయితే ఒక వింతైన వర్తమానం మాట్లాడదాం అనుకుంటున్నా ప్రభు చిత్తం అయితే. ఇప్పుడంతా ఒక సీజన్ నడుస్తుంది. ఏం సీజన్ ఇది చెప్పండి? అదే మాట్లాడుకుందాం. ఈ క్రిస్మస్కు నీవు ఎటువంటి వస్త్రములు కలిగి ఉండాలని కోరుకుంటున్నావు, ఇది మాట్లాడుకుందాం ఇప్పటికి.
అవునా? 2 రకాల వస్త్రాలు మనకు ఉంటాయండి. మొట్టమొదటి ఏంటంటే శరీర సంబంధమైన వస్త్రాలు, 2 ఆత్మ సంబంధమైన వస్త్రాలు. మరి ఈ క్రిస్మస్కి నీకు ఎటువంటి వస్త్రాలను కావాలని కోరుకుంటున్నావు? ముందు మాట్లాడుకుందామండి. అసలు ఇంతకీ వస్త్రాలు ధరిస్తున్నాం. శరీరం కప్పుకోవడానికి ఈరోజు వస్త్రాలు ఎవరు ధరించట్లేదు. అది ఎప్పుడు మానేసాం. ఇప్పుడు చెప్పండి, శరీరానికి కప్పుకోవడానికి వస్త్రాలు అయితే రంగును చూస్తామా, క్వాలిటీని చూస్తామా, రేటును చూస్తామా, పట్టు చీరలను చూస్తామా? ఏమీ చూడం. ఏం చూస్తాం? ఏది ఉంటే తగిలించుకుని వెళ్ళిపోతాం. కానీ అలాగ ఉన్నామా ఇప్పుడు? లేదండి. చీరకి జాకెట్ మ్యాచ్ అవ్వాలా, రెండిటికి చెప్పులు మ్యాచ్ అవ్వాలా, చెప్పులకి గాజులు మ్యాచ్ అవ్వాలా, గాజులకి దిద్దులు మ్యాచ్ అవ్వాలా, దిద్దులకి బొట్టు మ్యాచ్ అవ్వాలి. ఎన్ని మ్యాచ్ అవ్వాలా? అయితే ఎప్పుడన్నా ఒక్కసారి నువ్వు ఒక ఆలోచన చేసావా? నేను బైబిల్ రాసిన ఇన్ని వాక్యాలు ఉన్నాయి, ఈ వాక్యాలను ఎప్పుడన్నా ఒక్కదానికి మ్యాచ్ అయ్యానని చూసావా? వినపడలేదు నాకు. మ్యాచ్ అయ్యామా అంటున్నా. అసలు ఆలోచన వచ్చిందా? మన మ్యాచింగ్లు ఇవన్నీ ఏంటంటే బయటికి కనిపించడానికి మ్యాచింగ్. నువ్వు వేసుకున్న మ్యాచింగ్ నీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. అంటే మన వస్త్రాలు ఎవరి కోసం? ఇతరులని మెప్పించటానికి, బాహ్య సౌందర్యం కొరకు, ఇతరులు మెప్పించడానికి, మనము తృప్తి పొందడానికి, మనల్ని హెచ్చించుకోవటానికి. ఇది బయటికి వస్త్రాలు. రైట్, ఇవన్నీ మనకు తెలిసినయే. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం, మనం కొనుక్కోవాలనుకోండి, డబ్బులు తక్కువలు అడుగుతాం. మనకెవరన్నా కొనిపిస్తున్నారంటే చెప్పండి, చెప్పరు ఎవరు? మీకు ఎవరైనా ఏటీఎం కార్డు ఇచ్చారు, క్రెడిట్ కార్డు ఇచ్చారు, అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డు ఒకటి ఇచ్చి మిమ్మల్ని బట్టలు కొనుక్కోమంటే మీరు ఎంత బట్టలు కొంటారు? అప్పుడు కూడా 100 రూపాయలు 200 రూపాయలు కొంటారా? నేను ఒకసారి ఒక మాట చెప్తా. సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఒక సహోదరుడు, నా పేరు చెప్పడానికి ఇష్టపడలా నేను, ఆ సహోదరుడు మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు ఆయన ఇంటికి ఆహ్వానించాడు. నన్ను ఆహ్వానించి ఒకసారి షాపుకు తీసుకెళ్ళాడు. కరెక్ట్గా బీచ్కి పక్కనే ఉంటుంది. తీసుకెళ్ళాడు. సౌత్ ఆఫ్రికా మొత్తంలో పెద్ద షాప్ అదే, డర్బన్ మొత్తంలో పెద్ద షాప్ అదే. లోపల మొత్తం తిప్పాడు. మొత్తం తిరిగి వచ్చాం. ఏ షర్టు కూడా మన కరెన్సీలో 3,000 రూపాయలకైనా తక్కువ లేదు. మొత్తం తిరిగి వచ్చేసా. ఏమన్నా కొన్నామంటే ఏమి కొనలా, వచ్చేసి ఆయన అన్నాడు, ఏమైనా కొన్నావా అన్నాడు. ఏం కొనలేదా. మళ్ళా తిరిగి అన్నాడు. మళ్ళా గంట సేపు మొత్తం తిరిగాం. మళ్ళీ నాకేం నచ్చలు, వచ్చేసా. లాస్ట్కి ఆయన ఏం చేశారంటే, నాకు నీతో పాటు నా వల్ల పట్టలేదు, ఆయన కొంచెం వయసు ఉన్నది, కార్డు నాకు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పి, నువ్వేం కొనుక్కుంటావు కొనుక్కో, ఎంత కొనుక్కుంటావు కొనుక్కో, నేను బిల్ పే చేస్తాను పోను అని. మళ్ళీ మొత్తం తిరిగేసి వచ్చా. లాస్ట్ ఆయన ఎదురొచ్చాడు. నీతో అవ్వదు కానీ నేనే కొంటాను పద అని చెప్పి తీసుకొచ్చి కొనిచ్చాడు. ఎందుకు నేను మాట్లాడినానంటే, అక్కడ కొనే చొక్కా 3,000 చొక్కా గుంటూరులో ఎక్కడ 300లకు కొంటా. నాకు ఈ రేటు తెలిసాక అది కొనగలనా నేను? అయితే ఉచితంగా వచ్చి నువ్వు కొనుక్కోవచ్చు కదా అంటే కొనుక్కోలేమండి. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ₹1 కూడా వేస్ట్ చేయలేవు. చెప్పగలమా మనం? అంటే ఆ వస్త్రము నన్ను హెచ్చించేదిగా ఉండొద్దండి, క్రీస్తులో తగ్గించేదిగా ఉంటే చాలు. ఏమైనా అంటే నువ్వు బయట ధరించేది ఎలాగ ఉండాలంటే ఆత్మ సంబంధంగా నీ విలువను పెంచేదిగా ఉండాలి. ఏమైనా బైబిల్ చెప్తా ఉన్నది. ఎటువంటి వస్త్రాలు మనం ధరించాలి స్త్రీలకు చెప్పిందమ్మా ప్రత్యేకంగా? చెప్పండి అమ్మా. తగు మాత్రమే వస్త్రం ధరించుకుని ఎలాగ ఉండాలి? అణుకోవయు స్వస్థ బుద్ధియు కలిగిన స్త్రీలకు వలె. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు బయట మనం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, అవునా? ఇప్పుడు పండగ అంటే ఎలాంటి బట్టలు కొంటాం మనం? మీరు గమనించండి, కొద్దిమంది రేపు 25 చర్చికి వెళ్తారు. ఎలాగెళ్తారు తెలుసు చర్చికి? చెప్పరండి. వాళ్ళు ఇంట్లో ఏమైతే కొనుక్కున్నారో అది చూపించడానికి చర్చికి పోతారు, అవునా? మనం కొనుక్కున్నాం. రెండోది 2 రకాలుగా చర్చికి వెళ్తారు. ఒకటి వీళ్ళు ధరించుకున్న వస్త్రాలు చూపించుకోవడానికి, రెండోది ఎవరు ఏం కొనుక్కున్నారో చూడటానికి. మరి క్రీస్తు కొరకు వెళ్ళేవాళ్ళు ఎవరు ఉండటం లేదు ఈరోజు. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏ భక్తి? చర్చికి వెళ్ళారు, వచ్చారు, కానీ భక్తి ఉందా? ఈరోజు లోకమంతా ఏమైపోయిందంటే, మీకు కోపం వచ్చినప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు మనం చేసే క్రిస్మస్ ఏం క్రిస్మస్ చెప్పనా? క్రీస్తు లేని క్రిస్మస్. నిజమేనా? కోపం రావట్లేదు ఎవరికి? మీరు గమనించండి, క్రిస్మస్ రోజు అంటున్నాం కానీ ఆ రోజు చర్చికి లేటుకు పోతాం మనం. ఏంటి కారణం? ఇంటి దగ్గర పిండి వంటలు చేసుకోదా భాష గారు, మీకేముంటుంది, అన్నీ మేము తెచ్చి పెడతాం కాబట్టి మీకు బాగానే ఉంటుంది. కంప్లైంట్ ఎవరి మీద? ఇప్పుడు క్రిస్మస్లో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి.
ఇంకా ఒక రహస్యమైన గమ్మత్తైన విషయం ఏంటి, ఈరోజు చాలా మందికి తెలియని ఒక సంగతి ఉంది. ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి? ఏందో భాష గారు క్రిస్మస్ అన్నారు, మేము కూడా పోతున్నాం, పొలోమని పోతున్నాం. ఏంటి క్రిస్మస్ అంటే? అది క్రిస్మస్ కాదండి, దాని పేరు క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్. ఏంటి క్రైస్ట్ మాస్ అంటే? ఆరాధన, క్రీస్తుని ఆరాధించటం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఈరోజు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, మీ డిసెంబర్ 25 కదా, ఈరోజు ఏంటి? క్రీస్తుని ఆరాధించిన ప్రతిసారి అది క్రిస్మస్సే. నీకు ఆ సంగతి తెలియాలి. మొట్టమొదటిగా నువ్వు ఒక్కడే, లేదా ఇంట్లో నీ కుటుంబం వరకు కలిసి కూర్చొని నువ్వు ఆరాధన చేస్తున్నా అది క్రిస్మస్ అయి ఉన్నది. అది దేవుడికి కావాలా. దేవుడికి ఈరోజు మనల్ని చూపించుకోవాలనుకుంటున్నాం. మీరు చూపించక్కర్లా, దేవుడు ఆల్రెడీ మనల్ని చూస్తున్నాడు. అవునా? ఇప్పుడు దేవుడికి ప్రత్యేక నేను ఏం చెప్పాలి ఆయన వినటానికి? బైబిల్లో ఒక మాట ఉంది, నీ హృదయ అంతరంగములు ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడును నేను కానా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, నువ్వు బయటికి కనిపించే క్రైస్తవుడిలాగా ఉండాలి దేవుడు కోరుకోవటంలా. ఇప్పుడు మీరు చెప్పండి, వింటా నేను. ఎటువంటి క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? లోపల నువ్వు క్రైస్తవుడిలాగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దాకా ఒకవేళ బయటికి కనిపించే క్రైస్తవుడిలాగా ఉన్నామా, దాన్ని బయటపడేద్దాం. ఇప్పుడు నుంచి ఏం చేద్దాం? క్రీస్తుని లోపలికి తీసుకుందాం, వాక్యాన్ని లోపలికి తీసుకుందాం, విశ్వాసాన్ని లోపలి తీసుకుందాం, ఆయన కృపని లోపలి తీసుకుందాం, ఆయన రక్తాన్ని లోపలి తీసుకుందాం, ఆయన యొక్క ఆత్మని లోపలి తీసుకుందాం, ఆయన యొక్క శక్తిని లోపలి తీసుకుందాం, ఆయన యొక్క ప్రభావాన్ని లోపలి తీసుకుందాం. ఇవన్నీ లోపలి తీసుకుంటే నీవే భూమి మీద క్రీస్తు యొక్క ప్రభావం కలిగిన వ్యక్తిగా మారుతాం. అది బాగుంది కదా. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏమవ్వాలి? క్రీస్తులాగా మారాలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈరోజు మనం చేయాల్సిన సంగతి ఒకటే, దేవుడు నీకు ఏం చెప్పాడో నువ్వు అది చేయి చాలు. లోకం చెప్పింది, పక్కనోడు చెప్పింది, ఆ చర్చ చెప్పింది, ఈ చర్చ చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది మనకొద్దు. దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో అది ఒక్కడు నువ్వు చేస్తే చాలు. ఆచారాలు తెచ్చిపెట్టుకున్నాం, సంప్రదాయాలు తెచ్చిపెట్టుకున్నాం, ఎవరో చెప్పాడని తెచ్చిపెట్టుకున్నాం, వేరే వాళ్ళు చెప్పిని నాకు అనవసరము. దేవుడు నన్ను ఏం చేయమన్నాడో అదొక్కటి మనం చేద్దాం. ఎంత బాగుంది ఈ మాట. చేద్దామా? ఎక్కడ రావట్లేదు, ఎక్కడ బాగులో చెప్తున్నట్టుగా ఉంది, రోడ్డు మీద చెప్పినట్టుగా లేదు మన ఎవరు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, నీతి అనే ఆత్మ సంబంధమైన వస్త్రాలు. బయట వస్త్రాల గురించి మాట్లాడుకుందాం. ఆత్మ సంబంధ వస్త్రాలు చూద్దామా? ఆత్మ సౌందర్యం కొరకు ఇది ఎవరికి కనబడుతుంది? గట్టిగా చెప్పున్నాం. దేవునికి. అంటే మనం ధరించుకునే వస్త్రాలు ఎవరి కొరకు? దేవుని కొరకు. క్రీస్తుని మెప్పించుటకు, ఇతరులను మెప్పించడానికి ఎంతకాలం ధరించాం కానీ కాసేపు దాన్ని పక్కన పెట్టి క్రీస్తుని మెప్పించడానికి ధరించుకున్నావా? ఎంత బాగున్నది. తర్వాత ఆత్మని తృప్తిపరచుటకు, టు ప్లీజ్ ది స్పిరిట్ విచ్ ఈజ్ ఇన్ యూ. నీలో ఉన్న ఆత్మని తృప్తిపరచటానికి నీవు ఆత్మ సంబంధమైన నీతి అనే వస్త్రాలు ధరించవలసి ఉన్నావు. ఆమేన్. మనలను మనము తగ్గించుకొనుటకు, ఆత్మ సంబంధ వస్త్రాలు ఎందుకు మనకు కావాలని మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటున్నామో మనము దేవుడి నుంచి దూరం అయిపోతాం. దేవుడి నుంచి దూరం అయిపోయాక నేను చర్చికి వెళ్ళి ఉపయోగం ఏంటి, నేను చర్చి ఉండి ఉపయోగం ఏంటి, చర్చి కట్టినా కూడా ప్రయోజనంలే. ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది? క్రీస్తు నాలో ఉంటే నన్ను నేను హెచ్చించుకోను, క్రీస్తు నాలో ఉంటే నేను తగ్గించుకుంటాను. నన్ను బట్టి కాదు, నాలో ఉన్న క్రీస్తుని బట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దినం మనం ఏం కలిగి ఉందాం? క్రీస్తు అనే నీతి వస్త్రములు మనము ధరించుకొనవలసిన వారై ఉన్నాము. దేవుని నామానికి మహిమ. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నాం? మంచిది, నేను ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్ళేదాను, మా కాపరని ఆయన ఏం చెప్పాడు అని వింటాను, ఆయన ఒక మంచి బోధకుడు. ఇంతేనా ఈరోజు మనం కలిగి ఉంది? రెండోది, నేను పెద్ద చర్చికి పోతా. ఎక్కడికి? దేవుడు ఎక్కడ ఉంటాడు? నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఒకసారి చెప్తారు నాకు, పెద్ద చర్చిలో దేవుడు ఉంటాడు ఎవరికి చెప్పాడు? 10 సార్లు చదువుతున్నాను బైబిల్, ఎప్పుడు నాకు కనబడలే ఎక్కడ మాట. ఒకసారి మీకు ఎక్కడ చదివితే కనిపిస్తే నాకు చెప్పండి. దేవుడు ఎక్కడ ఉంటానని చెప్పాడు? ఉదయకాలం చర్చిలో ఒక చిన్న వర్తమానం మాట్లాడినాం. యేసుక్రీస్తు దగ్గరికి ఒక అతను వచ్చాడు, ఒక శాస్త్రి వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యా బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్తే నీతో పాటు అక్కడికి వస్తానన్నాడు. యేసుక్రీస్తు ఆయనతో ఏమన్నాడు తెలుసా? అయ్యా నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్న స్థలం లేదు అన్నాడు. నాకు ప్లేస్ లేదన్నాడు. ఎక్కడ?
మరి చర్చిలు ఎన్ని ఉన్నాయి ఇక భూమి మీద? ఏమంటాడు ఆయన? చర్చిలో దేవుడిని పంపించేసారు, ఈరోజు ఉండనీయట్లేదు ఆయన్ని. ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన ఎతుకుతున్నాడు ఎవరినంటే చర్చిని ఎతకట్ల దేవుడు, విశ్వాసులను ఎతుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడ రావాలని కోరుకుంటున్నాడు? గట్టిగా చెప్పండి అమ్మ, చెప్పేది ఏదో. బూరలు తెచ్చారా, స్వరాలు తెచ్చారా, నోళ్ళు తెస్తే గట్టిగా పాడేయండి. ఇప్పుడు దేవుడు ఎక్కడ రావాలని కోరుకుంటున్నాడు? రైట్. ఇప్పుడు దేవుడు కానీ ఒకవేళ కానీ నా లోపలికి కానీ రావాలని కానీ అనుకున్నట్లయితే నేను ఎలాగుండాలా? ఇది మాట్లాడుకుందాం ఈ పూట. ఇప్పుడు నేను ఎలాగుండాలా దేవుడికి? రైట్. దేవుడికి ఇష్టమైనడు ఉండాలా. దేవుడికి ఇష్టడు కాకుండా దేవుని రాజ్యానికి పోలేడు. అవునా? హానోకుని దేవుడు తీసుకెళ్ళినప్పుడు దాని గురించి ఎబ్రిల్ రాసిన పత్రిక ఏం రాస్తుందంటే, అతను కొనిపోవటానికన్నా ముందు దేవుడికి ఇష్టడై ఉండెను. రైట్. ఇప్పుడు దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే ఏం చేయాలి? మీది మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటల్లా. మీరు అవునంటే వాళ్ళు కాదంటారు, వాళ్ళు కాదంటే అవునంటున్నారు. రైట్. ఇప్పుడు మీ ఆస్తి వాళ్ళకి ఎంత ఇస్తారు? మొత్తం ఇచ్చేస్తారు. నా కన్నా, నా బుజ్జి, నా బంగారు తల్లి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మొత్తం రాసి ఇచ్చేస్తారు. అంతేనా? ఏం చేస్తారు చెప్పండి? ఇస్తారా? ఇవ్వకపోగా ఏమంటారు? నా మాట వినలేదు కాబట్టి నీకు నేను సంపాదించిన దాంట్లోంచి ఏమీ ఇవ్వను అని స్పష్టంగా చెప్తారు. అవునా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు మన తండ్రి అయి ఉండి మనం ఆయన పిల్లలమై ఉంటే ఇప్పుడు ఆయన మనకి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలాగివ్వాలి? మనము ఆయన చెప్పిన మాట వింటే అప్పుడు ఆయన మనకి ఇస్తానని ఇస్తాడు. అవునా? ఇప్పుడు మనం ఆయన చెప్పిన మాట వినకుండా నా ఇష్టానుసారంగా ఉండు, నువ్వు మాత్రం నాకు అన్నీ ప్రభువా అని ఆయన అంటే, నువ్వు ఎవడో నాకు తెలియదు పో అంటాడు. పరలోక రాజ్యాలు అన్నీ ఆశ్చర్యాలే, మీకు తెలుసో తెలియదు. పరలోక రాజ్యం గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సేవకులను గుమ్మం దగ్గర ఆపేస్తారు. విన్నారు కదా పోయినసారి కూడా మీరు. ఎవరిని ఆపారు? సేవకులను గుమ్మాల దగ్గర ఆపితే మరి ఆ సేవకుల వెనకాల వచ్చే విశ్వాస సంగతి ఏంటి? మీ భాషకి రాగా నీ సంగతి ఏంటంటే మన సంగతి ఏంటి అప్పుడు? కాబట్టి మనల్ని ఎవరు నడిపించాలంటే దేవుని యొక్క వాక్యం నడిపించాలి. దేవుడు తీర్పు తీర్చేది నీకు ఇచ్చిన బైబిల్ ప్రకారంగానే, నువ్వు వెళ్ళే చర్చ్ ప్రకారంగా కాదు, నువ్వు జీవించే దానికి కాదు. ఈ వాక్య ప్రకారంగా నువ్వు ఉన్నావా లేదా? ఉంటే నీకు తీర్పు లేదు, లేదంటే తీర్పు ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ తీర్పును పోగొట్టుకోవాలి. తీర్పును పోగొట్టుకోవాలంటే దేవుడు ఏర్పరిచిన మార్గంలోకి రావాలి. ఏంటి దేవుడు ఏర్పరిచిన మార్గము? ప్రైజ్ ది లార్డ్. ఆమె తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆమె తనను తాను సిద్ధం చేసుకుని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక సిద్ధపాటు చేయవలసి ఉన్నది. నిన్ను నీవు సిద్ధపరచుకొనుము. ఏంటి ఈరోజు మనకు కావాల్సింది? ఎందుకు నేను చర్చికి వెళ్ళాలి? ఎందుకు నేను వాక్యం చదవాలి? ఎందుకు నేను ప్రార్థన చేయాలి? ఈరోజు నాకు అవసరమైనది ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి. చూడండి, మనల్ని ఎవరు సిద్ధపరచలేరు, నీ అంతటా నువ్వు లోపల సిద్ధపడితే తప్ప. అవునా? ఇప్పుడు నా లోపల డౌట్ ఉన్నది. ఈ డౌట్ నేను తీర్చుకోవాలి అనుకుంటేనే అది పోతుంది. నేను తీర్చుకోవాలనుకోకపోతే పోదండి. ఇప్పుడు ఒకసారి ఒక స్త్రీ తన భర్తను అనుమానించింది. అనుమానం ఎప్పుడు పోతుంది చెప్పండి? పోతుందా? పోదు. ఎందుకంటే ఆమె డౌట్ తీర్చుకోవాలనుకోవట్లే, డౌట్ కన్ఫర్మేషన్ చేసుకున్నది. ఈరోజు చాలా కుటుంబాల్లో గొడవలు అయ్యే. నీకు వచ్చిన డౌట్ పోవాలంటే ముందు దాన్ని క్లియర్ చేసుకో. ఆమేన్. నేనంటే క్లియర్ చేసుకోవడానికి ఏంటి మార్గం? నేను పోయి అడగాల, నేను పోయి ఎంక్వైరీ చేయాలా? చేయక్కర్లా. నువ్వు మోకాళ్ళ మీద ఉంటే చాలు, దేవుని ఒక ఆత్మ వచ్చి నీకు ఇవ్వాల్సిన బయలుపాటును నీకు ఇస్తాడు. దేవునికి చేయ సహాయాన్ని నీకు నిశ్చయంగా చేస్తాడు. ఆయన కృప నిన్ను వెంబడిస్తూ ఉన్నది. నీవు ఎక్కడ ఉన్నా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. అందుకని దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఒకవేళ తణుకులో మీకు కూడా చెప్తే మీరు కూడా వినండి. నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను విడువను. మీకు కూడా చెప్పినట్టు నాయన, మా ఊర్లోనే అనుకున్నాను. అయితే మంచిది. కాబట్టి మీకు దేవుడు ఆ మాట చెప్పింది దేని కొరకంటే అది మేము జీవితకాలం గుర్తుపెట్టుకోవటానికి, ఒకరోజు నమ్మి ఒకరోజు విడిచిపెట్టడానికి కాదండి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది జీవితకాలానికి. దేవుడు మనకు తోడుగా ఉంటా అన్నది జీవితకాలానికి. ఆయన మనల్ని ప్రేమించింది జీవితకాలానికి. అయితే ఆయన కృప మాత్రము జీవితకాలానికి కాదండి, ఇంకా ఎక్కువ. నువ్వు ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా కూడా ఆయన ప్రేమ నీతో పాటే ఉన్నది, ఆయన కృప కూడా నీతో పాటే ఉన్నది. కాబట్టి ఆయన కృప అన్నిటికన్నా విలువైనది. నేను ఎప్పుడు తరచుగా సంఘంలో ఒక మాట చెప్తా ఉంటా, ప్రేమ సమస్తాన్ని కప్పుతుంది. అవునా? మన కుటుంబంలో చాలామంది తప్పులు చేసినప్పటికీ మనం వాళ్ళు ప్రేమించాం కాబట్టి తప్పులు ఎత్తి చూపించాం.
మరి దేవుని ప్రేమ ఎలాంటిది? అటువంటి ప్రేమే కదా. మరి కృప అంటే ఏంటి? బైబిల్ అంటా ఉంది, ప్రేమ కోప్పడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబం పలకదు, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం వహిస్తుంది, ప్రేమ అనుమానం పడదు. ఎన్ని ఉన్నాయి ప్రేమలో? మరి కృప అంటే ఏంటి? ప్రేమ కన్నా ఇంకెక్కువైతే దాని పేరు కృప అంటాం. మరి ఇప్పుడు దేవుడు కృపల ఐశ్వర్యవంతుడు కదా, మరి ఆయన దగ్గర ఏమున్నాయి మన విషయంలో? ఇప్పుడు ఆయన మన పట్ల కోపడుతున్నాడా? ఎందుకని? ఆయన ప్రేమ కన్నా ఎక్కువైన కృప మన పట్ల కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడా లేదా? మరి మనకి శాంతమే లేదు, దీర్ఘం ఎక్కడ? అవునా? మనం కోపం ఎంతసేపట్లో వస్తుంది? వినపడలేదండి. ఎదుటోడు సరిగ్గా చెప్తే ఫోన్లో వినపడకపోతే ఏడి చెప్పా అనగానే వచ్చేస్తుంది కోపం. ఎక్కడి నుంచి 180కి వెళ్తుంది. ఏంటది? బీబీ. అటే పోడు, ఆ సిగ్నల్ లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వు అరిచినా కూడా ఏమీ కాదు. మా గుంటూరులో ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, మీరు తలుపులను వేసినా కూడా సౌండ్ ప్రూఫ్ ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఫోన్ మీకు వినబడుతుంది. సౌండ్ ప్రూఫ్ ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఫోన్ మాట్లాడితే మీకు వినబడుతుంది. ఏంటి అర్థం? అది నేను అప్పటికి చెప్తాను, ఫోన్ ఎందుకని డైరెక్ట్గానే మాట్లాడాను అంట. అంటే ఈరోజు మన కోపాలు ఎలాగున్నాయి? మరి దేవుడి యొక్క గుణలక్షణం నీ లోపల ఉంటే కోపం ఉండొచ్చా? మరి చెప్పరే ఎవరు నాకు? ఉండొచ్చా? ఒకవేళ కోపం మళ్ళా ఉంటే దేవుడు వినపడలేదు, సరిగ్గా గట్టిగా చెప్పండి, ముందుకు రమ్మంటారు. పోనీ నీలో కోపం ఉంటే దేవుడు లేనట్టే, నీలో భయం ఉంటే దేవుడు లేనట్టే. మరి నువ్వు దేవుడు బిడ్డవై ఉన్నావే, ఇప్పుడు ఎలాగా? నువ్వు దేవుడి బిడ్డవు కాదు, దేవుడి లేడు నేను ఒప్పుకోను. దేవుడిలో ఉండి తీరాలి. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, వాక్యం ఇచ్చిన దేవుడు, ఆత్మనిచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, ప్రభావాన్ని ఇచ్చిన దేవుడు, రక్తం ఇచ్చిన దేవుడు, ఆయన్ని కృప కూడా ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన రక్తం ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? ఆ రక్తముగా నువ్వు తీసుకున్నట్లయితే, అంటే ఆయన యొక్క నామాన్ని కానీ తీసుకున్నట్లయితే, ఆయన యొక్క నామములు నువ్వు కానీ బాప్తిజం పొందినట్లయితే నీవేమి కలిగి ఉంటావంటే, క్రీస్తు రక్తములో ఉన్న గుణలక్షణము నీవు తప్పక కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ రావాలి? అపోస్తలుడైన పౌలు అంటాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమి, మనమందరము ఒక్కటే ఆత్మలోది పానం చేసితిమి, మనమందరము ఒక్కటే బండలోది తాగితిమి. ఆ బండ క్రీస్తే. మరి ఆ బండ క్రీస్తు అయితే, లోపల తాగింది ఆత్మ అయితే, ఒక్కటే శరీరం బాప్తిజం పొందితే ఆ బాప్తిజము క్రీస్తుదైతే, క్రీస్తు యొక్క రక్తం నీలో ఉన్నది, ఆయన యొక్క ఆత్మ నీలో ఉన్నది. నీవు ఆయన యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఆయన యొక్క గుణలక్షణము కూడా నీవు కలిగి ఉండాలి కదా. మరి ఆయన యొక్క గుణలక్షణముగా నీ లోపల కలిగి ఉన్నట్లయితే నీలో లోకము ఉండద్దు. రైట్. నిజం చెప్తారు ఎవరైనా ఒక్కళ్ళన్నా? నాకు ఎవరు చెప్పలేదు, చూసారా? అయినా కూడా అడుగుతానే ఉంచా నేను. మళ్ళా లోకం ఉందా లేదా? చెప్పండి అమ్మా. సంతోషం, నిజం చెప్పినందుకు, లోకం ఉన్నందుకు కాదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మరి లోకం ఉంటే క్రీస్తు ఉంటాడా? కాబట్టి ఇప్పుడు మనకి లోకం ఉంటే క్రీస్తు ఉండని తెలుసు, అయినా కూడా లోకం మనలో ఉంది. అంటే అర్థం ఏంటి? క్రీస్తు కనబట్టే లోకం కనిపిస్తుంది. అది సమస్య. అంటే ఈరోజు మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, యేసు క్రీస్తు మాట చెప్పాడు, ఏ 2-3 నా నామంలో కూడి ఉన్న వారి మధ్యలో ఉంటా. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడు. కట్టుబడ్డాడు కాబట్టి ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కనిపిస్తున్నాడా? లోకం కనిపిస్తుందా? కనిపిస్తుంది. క్రీస్తు కనబట్టలా మన మధ్యలో ఉన్నాడు. ఆయన చెప్పిన మాట కట్టుబడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మళ్ళీ స్వస్థపరచడా? మరి కనబడకుండా వచ్చేలా స్వస్థపరుస్తాడు ఆయన. కానీ రహస్యం చెప్పనా? కోపడమాక నా మీద ఈ రాత్రి. స్వస్థపరచగానే క్రీస్తు మనకు మంచివాడు అయిపోతాడండి, మంచి దేవుడు అయిపోతాడండి. అవునా కదా? ఆయన దేవుడండి, ముచ్చాడండి, స్వస్థపరిచాడండి, ఎంత గొప్ప దేవుడు. రైట్, చాలా సంతోషం. ఆ తర్వాత జీవించేసరికి ఈ దేవుడు కష్టమైపోతాడు. మనమే అంటాం, అమ్మో బైబిల్ ప్రకారంగా ఉండటం అంటే చాలా కష్టం పాస్టర్. కాబట్టి నేను ఒక సంగతి చెప్తాను, ఈ లోక యొక్క జీవితానికి మనం అలవాటు అయిపోయాం కాబట్టి
మనకి వాక్యంలాగా జీవించడం కష్టమవుతున్నది. వాక్య ప్రకారంగా జీవించడానికి నువ్వు అలవాటు పడ్డప్పుడు లోకపు జీవితం నీకు కష్టం అనిపిస్తుంది. మనము ఇప్పుడు మారుతున్నాం, దీని లోపల నుంచి దాని లోపలికి మారుతున్నాం. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే తిరిగి వాక్యం లోపలికి వెళ్ళాలి. తిరిగి దేవుని రాజ్యం చేరాలంటే నువ్వు ఇక్కడే వాక్యంలాగా మారాలి. అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి పోగలుగుతావు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ నువ్వు మార్చుకోవాలి కదా. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక చిన్న అలవాటు ఉంది నాకు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం వెళ్ళేటప్పుడు వెళ్ళటానికన్నా ముందుగా ఆ దేశంలో ఏమి ఆహారం దొరుకుద్దో ఎదుగుతా, అది కనుక్కున్నాక ఏం చేస్తాను, వెళ్ళటానికన్నా ముందు ఇక్కడ నేను రోజు తినే రైస్ తింటాం మానేస్తా. బయట దేశం వెళ్తే మన ఇండియాలోనే, ప్రపంచంలో ఇంకెక్కడ మీకు మజ్జిగలు పెరుగులు దొరకవు. ఏం చేయాలి ఇప్పుడు? నాకు మజ్జిగ లేకపోతే నేను తిన్నంటే, నాకు పెరుగు లేకపోతే తిన్నంటే నడవదు. అసలు మజ్జిగ అంటే వాట్ అంటాడు, అక్కడికి వెళ్తే పెరుగు అంటే వాట్ అంటాడు. ఏం చెప్పాలి ఇప్పుడు వాడికి? అవుతుందా చెప్పడానికి? అవ్వదు. వాళ్ళకి తిరిగి చాలా చెప్పాలా. అందుకే నేను చేసుకున్న అలవాటు నేను అక్కడికి వెళ్ళటానికి అన్న ముందుగానే ఈ ఆహారం మానేసి ఆ ఆహారం తినటం అలవాటు చేసుకుంటా. రైస్ పక్కన పెట్టి, కూరలన్నీ పక్కన పెట్టి, అక్కడ ఎటువంటి ఆహారం ఉందో అది తినటానికి. ఏమీ లేదా, రొట్టె తింటాం, బ్రెడ్ తింటాం అలవాటు చేసుకుంటా. ఎందుకని? అక్కడికి వెళ్ళి బతకాలిగా. అక్కడ నేను వెళ్ళి ఉండాలి, సక్సెస్ఫుల్గా నా ప్రయాణం పూర్తి చేసుకుని రావాలంటే అక్కడ ఆహారానికి నేను రెడీ అవ్వాలి. నిజమేనా? మరి పరలోకం పోవాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాక రెడీ అవుతామంటారా? అక్కడికి వెళ్ళాలంటే ముందు రెడీ అవ్వాలంటనా? అర్థమైనదా? ఇక్కడ వీసా అప్లై చేసింది మొదలుకొని అక్కడికి వెళ్ళటానికి నేను సిద్ధపడిన దగ్గర నుంచి అక్కడన్నీ ఎలాగున్నాయి, వాతావరణం ఎలాగుంటుంది, ఏ వస్త్రాలు వేసుకుపోవాలి, మొత్తం రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలి? నీ అంతటా నీవే ఒక సిద్ధపాటుని కలిగి ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళటానికి కావాల్సిన సిద్ధపాటు నేను ఇక్కడే కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు లేకుండా దేవుడు ఒక రాజ్యానికి పోలేము. కాబట్టి ఎటువంటి వస్త్రాలు మనకు కావాలి? లోపల ఆత్మ సంబంధమైన వస్త్రాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యం వెళ్ళటానికి నువ్వు కావాల్సిన శక్తిని, బలమును నువ్వు పొందుకోగలుగుతావు. బైబిల్లో మత్తయి సువార్తలోని 25వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. అక్కడ పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నదని ఉన్నది. అవునా? ఈ 10 మంది కన్యకల దగ్గర ఏమున్నది? ఏం లేదు. 5గురి దగ్గర నూనె ఉన్నది, 5గురి దగ్గర నూనె లేదు. ఇప్పుడు ఎంతమంది లోపలికి వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? నూనె ఉండే వెళ్ళారు. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఏం కలిగిన లోపలికి వెళ్ళారు? ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ ఎలా కలిగి ఉన్నారు? నన్ను చెప్పమంటారా? సిద్ధపడి ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ సిద్ధపాటు లేదు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మొట్టమొదటి కలిగి ఉండాల్సిందేంటి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం? నేను చర్చికి వెళ్ళాను కదా, వచ్చాను కదా అనుకుంటున్నాను. అక్కడితో అయిపోలేదండి. నువ్వు సిద్ధపాటుని కలిగి ఉండవలసి ఉన్నావు. అవునా? కోపడం అక్కడ ఇప్పుడు ఒక మాట చెప్తా. చాలామంది నెలలో మొదటి వారం రకరకాల చర్చలకు వెళ్తూ ఉంటాం మనం. ఒక్కొక్కళ్ళు ఒక పేరు చెప్తారు. ఏంటంటే ఒక పేరు చెప్తారు, నాకు తెలిసిన పేరు, మీ దగ్గర ఉందో లేదు చెప్పండి. బల్లారాధన. ఏంటండి అది? ప్రభు బల్లారాధన, సంస్కారం, ఇంకోటి సప్రసాదం అంటాడు. లేదా మీరు సప్రసాదం? నేను వినాలే అమ్మా. ఏంటి ఇవన్నీ? ఎవరిని ఆరాధించాలి? క్రీస్తునేనా? మరి బల్లారాధన ఏంటి? నాకు అర్థం కాల పేరేంటో. రైట్. రెండో సంగతి, బల్లారాధనకి వెళ్ళేటప్పుడు ఈ ప్రభురాత్రి భోజనం అని బల్లారాధన రకరకాల పేర్లు. బైబిల్లో అయితే ప్రభురాత్రి భోజనం దాని పేరు, ఇంక వేరే పేరు లేదు దానికి. ఏది వెళ్ళేటప్పుడు అందరూ మనము పాస్టర్ గారు చెప్తారు ఒక మాట. ఏం మాట? ఆ రోజు ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలి? గట్టిగా చెప్పండి అమ్మా. వైట్ రోబ్స్, తెల్లని వస్త్రాలు. రైట్. ఎందుకు తెల్లని వస్త్రాలు ధరించాలి ఒక్కరోజు? ఇందా చెప్పింది గట్టిగా చెప్పండి. ఇది అంటే ఆ రోజు ఆయన ఒక శరీరం తింటున్నావు కాబట్టి నువ్వు తెల్లని వస్త్రాలు ధరిస్తే సరిపోద్ది, అంతేనా? వాక్యం ఏమంటున్నది? నిత్యము. ఇందా మనం చదివాం. చదివిన మాటలో చిన్న మాట చెప్పనియండి. ప్రకటన గ్రంథంలో ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములై ఉన్న సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఇప్పుడు మనం ధరించుకున్న వస్త్రాల మనం చేసే నీతి క్రియల.
అయితే మనం ఏమనుకుంటున్నాం మరి ఇప్పుడు దాకా? వైట్ అండ్ వైట్ వేసేసుకున్నాం కాబట్టి మనము అయిపోయాం, పరిశుద్ధులు అయిపోయాం, ఇంకేం లేదు ఇంకా, అంతేనా? ఇప్పుడు మనం అందరం వైట్ డ్రెస్ వేసుకుంటే ఏమైపోతాం? అయిపోయినట్టేనా? పరిశుద్ధం అంటే ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం? బయట మార్చేసుకొని అయం పరిశుద్ధుడు, అంతేనా? ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధంగా జీవించే వాళ్ళని పరిశుద్ధులు అంటారు, అవునా? అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఆమెకి ఇయ్యబడిన వస్త్రములు సన్నపు నారబట్టలు, ప్రకాశములను నిర్మలమైన, మెరుస్తున్నాయి. నిర్మలం అంటే ఏ మచ్చ ముడత డాగు లేదు, అవునా? అది నీకు ఇవ్వబడ్డాయి, నువ్వు కొనుక్కొని ధరించుకోవాలా, నీకు అవి ఇవ్వబడ్డాయి. ఎక్కడ ఇవ్వబడ్డాయి? పరలోక రాజ్యంలో ఇవ్వబడ్డాయి. అంటే ఇక్కడి నుంచి నువ్వు సరిగా జీవించి పైకి వెళ్ళాక దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ వస్త్రములు నీకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అవి ఏమై ఉన్నాయి అంటే భూమి మీద పరిశుద్ధులు చేసే నీతి క్రియలు. అంటే ఇప్పుడు మనం ఎటువంటి వస్త్రం ధరించాలి? నీతి అనే వస్త్రం ధరించాలి. అయితే ఇది నీ నీతి నా నీతి కాదు, ఇది స్వనీతి. ఈ నీతి దేవుడి దగ్గర పనిచేయదు. ఈరోజు మనం ఏ నీతి కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి అనే వస్త్రం మనం ధరించవలసి ఉన్నాం. ఆయన వాక్యం అనే వస్త్రం ధరించవలసి ఉన్నాం. ఆయన యొక్క బాప్టిజం అనే వస్త్రం ధరించవలసి ఉన్నాం. ఆయన యొక్క రక్తం అనే వస్త్రం ధరించవలసి ఉన్నాం. ఆయన యొక్క కృప అనే వస్త్రం ధరించవలసి ఉన్నాం. నీవు నేను ఆయన వలె మారటానికి టోటల్గా ఆయన్ని మనం ధరించవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, సంఘములో చేరుట ద్వారానో లేక మరేదో చేయుట ద్వారానో నీవు పరిశుద్ధుడిగా మారలేవు. ఎప్పుడు మారతా? నేను ఒక్క చిన్న మాట, నేను లోపల మారాలనుకున్నాక మారతా. రెండోది, నేను మారటానికి సిద్ధపడ్డాక ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నాక మారతావు. నువ్వు అనుకున్నాక మారవు, ఒప్పుకున్నాక మారతావు. ఏం ఒప్పుకోవాలి? ఇప్పుడు దాకా నేను జీవించింది సరైంది కాదు, నా ఆలోచన సరైంది కాదు. కొన్ని మంచివి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అన్నిటి పరంగా చూస్తే మన ఆలోచన మంచిది కాదు, అవునా? ఒక మాట ఉంది బైబిల్లో, ఒకే నీటి గుంటలో నుంచి చెడ్డ నీరు, బురద నీరు, మంచి నీరు వస్తుందా? మనలో కొన్ని మంచివి ఉంటే కొన్ని చెడ్డవి ఉంటే మొత్తం మీద చెప్పండి, మంచినీళ్ళు వస్తున్నాయి, దాంట్లో కొంచెం బురద వచ్చింది, ఇప్పుడు చెప్పండి, అవునా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? మంచోళ్ళమే కానీ ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఏంటయ్యి? చెడ్డయ్యి. ఇప్పుడు మనం కోపడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి గురించే నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే అన్నీ మంచి చెప్తారు, లాస్ట్ ఒక పదం వాడతారండి. చెప్పండి చెప్పండి. అంత మంచోడు కానీ చెప్పండి, అంటావా లేదా? అన్నీ మంచియే కానీ ఇక కానీ ఎప్పుడైతే అన్నామో ముందు చెప్పినన్నీ ఇక కానీయే, అన్నీ ఖాళీయే. అంటే ఇప్పుడు మనందరి గురించి ఒక అభిప్రాయం ఉంది, మంచోడే. చెప్పండి అమ్మా, మన ఇంట్లో ఎవరి గురించి చెప్పినా కూడా మనం ఏమంటాం? మొత్తం చెప్పి మన పక్కింటి వాళ్ళ గురించి మొత్తం చెప్తాం, మంచోడే అండి, చాలా మంచోడు, చాలా మాకేదైనా కావాలో సహాయం చేస్తాడు, ఎప్పుడు నిలబడతాడు, అవసరం ఉన్నా కూడా నుంచుంటాడు. కాకపోతే అయిపోయా. అంటే ఎంత చేసినా మనలో మంచి ఉన్నప్పటికీ నేనేమంటానంటే ఆ కానీ అనే చెడ్డది కూడా మన దగ్గర ఉన్నది. ఇప్పుడు మనం చేసిన మంచి అంతా కానీ అనే చెడ్డదాని వల్ల మొత్తం పోతున్నది. ఇప్పుడు నేనేమన్నానంటే కానీ మార్చేసుకుంటే పోద్ది కదా, ఆ లేకపోతే మార్చేసుకుంటే పోద్ది కదా, ఆ చెడ్డను మార్చేసుకుంటే పోద్ది కదా, ఆ బురదను పోగొట్టుకుంటే పోద్ది కదా. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక చిన్న అలవాటు ఉంటుంది, చిన్న అలవాటు చెప్తాను చూడండి, ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎప్పుడన్నా మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో మన మీద బురద వేసాడు, చొక్కా మీద బురద పడింది, ఏం చేస్తాం? చేసే ఫస్ట్ తప్పు పని చెప్పనా? దీన్ని తీసుకొని ఎమ్మటే రుద్ది వాడిని చూస్తా, ఉరిమి చూస్తా, దీన్ని రుద్ది ఏం చేసామని చొక్కా మొత్తం చేశా.
తెలివైనోడు ఏం చేస్తాడు చెప్పనా? బురదేస్తాడా, వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది ఆరిపోయాక అది రాలి పడిపోద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని ఎవడైనా ఏమన్నా అంటే చెప్పండి, చొక్కా మొత్తం, ప్యాంటు మొత్తం, చీరంతా చేసుకొని వాడిని తిడుతున్నాం. కానీ వాడి కొద్దిగా వేసింది, మనం ఏం చేసాం? కోప్పడరుగా. మన కుటుంబాలు జరిగితే మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, అంబానీ ఇచ్చిన ఫోను. వాడు ఫ్రీగా ఎందుకు ఇచ్చాడు తెలియదు, కానీ ఏంటో రహస్యం ఉన్నట్లే. ఇప్పుడు చెప్పండి, ఇన్కమింగ్ కాల్కి 3 రూపాయలని ఎంతమంది ఫోన్ వాడతారు ఇక్కడ? రహస్యాలు బయటికి వెళ్తాయా? ఒక్కింటి కూడా బయటికి పో. కానీ ఇప్పుడు ఏమైనది? ఉచితంగా బయటికి వెళ్ళిపోవటం వల్ల, అన్నీ బయటికి వెళ్ళిపోవటం వల్ల ఇవన్నీ పెద్దవి అయిపోతున్నాయి. మనమే కొన్నిసార్లు పెద్దవి చేస్తున్నాం. కానీ నేనేమంటానంటే, నువ్వు ఎవరికన్నా శత్రువుకి చెప్పే బదులు, ఇంట్లో వాడిని నమ్మి చెప్పే బదులు, నమ్మకస్తుడు ఒక ఆయన ఉన్నాడండి. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. మీరు ఆయన చెప్తే మాత్రం మీ సమస్య సాల్వ్ చేస్తాడు. మీకు కూడా తెలుసు ఆయన పేరు, తెలిసే చెప్పండి ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మనం ఏం చేస్తామంటే, ఈ బిజీలో, ఈ ఫోన్లో అందరికి చెప్పి అలసిపోయి దేవుడు చెప్పడం మానేస్తున్నాం. నువ్వు దేవుడు చెప్తే ఆయన తీసేద్దామని ఆయన చూస్తున్నాడు. మనమేం అందరు చెప్పి అలసిపోయాం కదా, నా సమస్య పోయింది కూడా. సమస్య పోలా, నువ్వు చెప్పడం వల్ల పెద్దదైపోయింది. ఇప్పుడు పోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, నువ్వు ఒప్పుకోవాలి. ఏమే నా లోపల సమస్య ఉంటే అది నాకు ఒక్కడికి తెలుసు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను దేవుడి దగ్గర రావాలంటే, దేవుడి యొక్క నీతి అనే వస్త్రం నేను ధరించుకోవాలంటే, నా మనసులో ఉండదు నేను ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకున్న పాపాన్ని దేవుడు ఎలాగ తీసేస్తాడో తెలుసా మీకు? తెలుసా? ఓ చిన్న మాట చెప్తాను. కొద్దిమందికి తెలుసు అనుకుంటా, కొద్దిమంది సిస్టర్స్ ఇక్కడ మంచోళ్ళు ఉన్నారనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎవరంటే వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు ఇళ్లల్లో. ఎక్కడ బట్టలు ఉతికే మిషన్లు వేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. సరే, సంగతి ఏంటంటే, ఒక పెద్ద టబ్బు తీసుకొని, టబ్బు నిండా బ్లీచింగ్ పౌడర్ కలిపి, ఈ బ్లీచింగ్ పౌడర్ మొత్తం కలిపిన దాంట్లో నల్ల ఇంకులోంచి ఒక ఐడ్రాపర్ తీసుకొని, ఒక ఇంక్ పిల్లర్ తీసుకొని, ఒక బొట్టు తీసుకొచ్చి దాని లోపల డ్రాప్ చేయండి. ఈ డ్రాప్ దాంట్లో పట్టమే ఆ బ్లీచ్ యొక్క ప్రభావానికి ఈ నలుపు ఇంకు దాని రంగుని కోల్పోతుంది. మీరు చూస్తే బ్లీచ్ ఉన్నప్పుడు ఎలాగుంది అలాగే ఉంటుంది, ఇంకు పోసినా కూడా. ఇదేంటిది? మనం ఏ రంగు పోస్తే దాని లోపల నల్ల ఇంకు, బ్లూ ఇంకు, ఎరుపు ఇంకు, మీకు ఏ రంగు అలా రంగు పోయింది దాని లోపల. ఒక టబ్బు నిండా ఏమున్నది? బ్లీచ్ ఉన్నది. ఆ బ్లీచ్లో మీరు ఒక రంగు ఇంకు పోసినప్పుడు ఏం జరుగుతున్నది? ఆ ఇంకు దాని యొక్క శక్తిని కోల్పోతుంది, దాని యొక్క రంగును కోల్పోతుంది, దాని యొక్క రూపును కోల్పోతుంది. అది ఎప్పుడైతే బ్లీచ్లో పడిందో దాని ప్రభావాన్ని కోల్పోయి అది కూడా దానిలో కలిసిపోయింది. మరి ఈ రాత్రి ఇక్కడున్న మనము కూడా మన యొక్క జీవితంలో ఉన్న తప్పును కానీ ఒప్పుకొని, ఆ క్రీస్తు ప్రేమనే లేదా క్రీస్తు రక్తం అనే బ్లీచ్లో కానీ మన పాపాన్ని పడేస్తే, వినబడలేదు నాకు, ఏమవుతుంది? అది దేవుడు తీసేస్తున్నాడు. మీకు ఆశ్చర్యం ఏంటంటే, దాని లోపల ఇంక్ డ్రాప్తో ఒక డ్రాప్ వేయగానే ముందు అది రంగు పోతుంది. మన పాపాలు ఏ రంగు? నలుపు. క్రీస్తు రక్తం ఏ రంగు? ఎరుపు. దానిలో ఇది పడగానే ఏమైంది? మొత్తం తెలుపు. అంటే ఇప్పుడు దేవుడు ఒక రక్తంలో మన నల్లని పాపాలు కడిగేసుకుంటే, ఇప్పుడు దేవుడు మనల్ని హిమమంత తెల్లగా మారుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక రక్తానికి ఆ శక్తి ఉన్నది. ఆయన యొక్క ప్రభావం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన ఒక వస్త్రములుగా నిజంగా నువ్వు ధరించుకోవాలనుకుంటే, నాకు తెలిసిన ఏకైక మార్గం ఏంటంటే, మన జీవితాల్లో ఏమేమి జరిగినాయో, ఎక్కడెక్కడ జరిగినాయో, ఏ తప్పు జరిగిందో, ఏ అబద్ధం జరిగిందో, ఏ మోసం జరిగిందో, ఎక్కడైతే మనం పొరపాటు పాపం చేస్తున్నావో అది మనకి మాత్రమే జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ సమస్య కానీ నువ్వు వస్త్రాలు ధరించుకోవాలనుకుంటే, నీతి అనే వస్త్రాలు కానీ ధరించుకోవాలనుకున్నట్లయితే, నీవు నీ తప్పునో పాపనో దాంట్లో పడేసే. నువ్వు కొత్త బట్టలు కొనకుండానే నీ వస్త్రాలు కొత్తగా మారుతాయి. నీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు కొత్తగా మారుతాయి. నీతి అనే వస్త్రము నీవు ధరించుకొనవలసి ఉన్నావు. వాళ్ళు 10 మంది బయలుదేరినప్పుడు పరలోక రాజ్యంలో ఉన్న పెండ్లి కుమారుని కలుసుకోవటానికి 5 బయట ఎందుకు ఆగిపోయారంటే, వాళ్ళ వస్త్రాలు సిద్ధపరచుకోవాలా, వాళ్ళు రెడీ అవ్వాలా, వాళ్ళ దగ్గర ఆత్మ కలిగిలేరు, వాళ్ళు సరైన ప్రార్థనా జీవితం కలిగిలేదు, సరైన సమర్పణ కలిగిలేరు, వాళ్ళన్నిటిని ఒప్పుకోవాలా. అందుకని దేవుడు వాళ్ళని బయట ఆపేశాడు. మరి ఈ రాత్రి దేవుడు మనతో నేరుగా మాట్లాడుతున్నాడు, మనతో సూటిగా మాట్లాడుతున్నాడు, మనల్ని మార్చుకోమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడికి నీ నుంచి ఏదన్నా కావాలి అంటే, చర్చికి పోయి కాసేపు సెలబ్రేషన్ చేసుకొని నువ్వు రావాలనుకుంటే అది కేవలం లోకరీతే. నా ఆత్మ మారాలనుకుంటే ఈ సెలబ్రేషన్ నీ జీవితకాలం ఉంటుంది. కాబట్టి ఎటువంటి సెలబ్రేషన్ కావాలి ఇప్పుడు మనకి? వినపడలేదండి, కొంచెం గట్టిగా చెప్పొచ్చు.
ఆమేన్. పరిశుద్ధాత్మ అనే నూతన వస్త్రములు నీవు ధరించుకొనవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు రాకడికి దగ్గరలో ఉన్నామంటున్నాం. ఇప్పుడు మనం ఏం కలిగి ఉంటామంటే పరిశుద్ధాత్మ అనే వస్త్రములు కలిగి ఉండాలి, నీతి అనే వస్త్రములు కలిగి ఉండాలి, క్రీస్తు అనే వస్త్రములు కలిగి ఉండాలి, నిజాయితీ అనే వస్త్రములు కలిగి ఉండాలి. అయితే మన నిజాయితీ సరిపోదు, మన నీతి సరిపోదు, క్రీస్తు కలిగిన దాన్ని నీవు కలిగి ఉండాలి. అంటే ఆయన వల్లే జీవించడం కొరకు నేను ప్రయాస, నేను భారము కలిగి ఉండాలి. ఆ భారం నా జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయకారిగా ఉంటాడు. నేను పడిపోయినా నన్ను పైకి లేపేవాడిగా ఉంటాడు, నేను జారిపోయినా నా పక్కనే ఆయన ఉంటాడు, నేను తప్పిపోయినా నన్ను తిరిగి సరైన వారు నడిపించేవాడు ఆయనగా ఉంటాడు. కాబట్టి నన్ను నేను సమర్పించుకోవాలి ముందు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట ముగించబోయే ముందు, ఎప్పుడు దేవుడు నన్ను నడిపిస్తాడు చెప్దామా? దేవుడు నన్ను ఎప్పుడు నడిపిస్తాడు? చర్చిలో జాయిన్ అయ్యాక, యేసుక్రీస్తు దేవుడిని నమ్మాక, ఇంటి ముందు బయట స్టార్ పెట్టాక, లేదా క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కున్నాక, 31st నైట్ మనం కొంతమందికి ఒక అలవాటు, చర్చిలకి పోతాం. చర్చి వెనకాల బయట చిన్న చిన్న కార్డులు ఇస్తారు, తెలుసా? ఇస్తారు ఈ ఊర్లో కూడా. అమ్మ ఏంటవి? రైట్, ఏంటవి? ఓ చిన్న మాట చెప్పనండి. ఒకసారి గుంటూరులో ఒక చిన్న సేవకుడు చర్చికి వెళ్ళాడు. 31st నైట్ ఇస్తుంటే ఒక పెద్ద చర్చికి వెళ్ళాడు. వెనకాల కార్డులు ఇస్తున్నారు. ఆయన కూడా కార్డు తీసుకున్నాడు. కాసేపు అయ్యాక ఈ కార్డు పక్కన ఉంటే తీసుకుని, ఈ కార్డు నువ్వు తీసుకుని ఇది నాకు అంటున్నాడు. సరే, ఆయన అడిగింది ఎవడో కాదు, నన్నే అడిగాడు. నేనన్నా, ఏం బాస్ గారు మీ కార్డు నాకు ఇస్తున్నారండి, ఈ కార్డు నాకు కాదే, నువ్వు తీసుకోరాదా అన్నాడు. వాగ్దానం అలా కనకూడదు, తీసుకోవాల్సిందే అన్నా నేను. అంటే ఆయన అంటున్నాడు, ఇది నాకు అవ్వదు, నువ్వు తీసుకో అన్నాడు. నువ్వు కుమారునికి అంటాం రాసింది. ఆయనకు 90 ఏళ్ళు, భార్య చనిపోయిందంట. ఇప్పుడు ఏంటి, ఆ కార్డు పని చేస్తుందా, పని చేయదా? అంతేనా? ఇంకొక అలవాటు ఉంది మనకి. ఈ కార్డులు ఇచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళే వెళ్తారు తెచ్చుకోవడానికి. మా అమ్మకి, మా నాన్నకి, చెల్లికి, అక్కకి, తమ్ముడికి, పిన్నికి, హైదరాబాద్లో ఉన్న బాబాయ్ కూడా, అందరికీ మనమే తెచ్చేసాం. తెచ్చేసి ఏం చేస్తాం? వాళ్ళ కార్డులు వాళ్ళకి ఇస్తామా? ఇవ్వమండి. ముందన్నీ ముందు పెట్టుకుంటాం. దీంట్లో ఏది బాగుంది వెనక్కి తిప్పి మన పేరు రాసుకుంటాం. ఏం తెలివి అండి! అన్ని వాళ్ళు ఇదే తెలివి ఉంటుంది. అదేంటి జాతీయాత్మ అనుకుంటా ఇది. అయితే నేనేమంటానండి, బైబిల్ అంతా ఏంటి మరి? ఇప్పుడు మనం ఏం చేసాం? ఇంకా కొన్ని చర్చలు ఉన్నాయి, ఈ సంవత్సరానికి మీకు ఇది వాగ్దానం. చర్చవాడు వాగ్దానం ఇవ్వటానికి, దేవుడు ఇచ్చేది వాగ్దానం. చర్చిలు పాస్టర్ గారులు వాగ్దానాలు ఇవ్వరండి. వాగ్దానం ఇవ్వాల్సింది దేవుడు. నీకు ఇచ్చినది వాగ్దానాల పుస్తకం ఇది. ఈ పుస్తకం నువ్వు వదిలిపెట్టి మిగతా మొత్తం వెతికితే ఎలాగా? ఒక చిన్న కథ చెప్పనండి ముగించుకునే ముందు. ఒకసారి ఒక యవనస్తుడు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ బాబాయ్ పెంచి పెద్ద చేశాడు. మంచి ఆస్తిపరుడు. ఎప్పుడు ఆస్తి అడిగినా కూడా వాళ్ళ బాబాయ్కి మాట అనేవాడు, నువ్వు పెళ్లి చేసుకోరా నీకు ఇస్తాను, నువ్వు పెళ్లి చేసుకోరా నీకు ఇస్తాను అనేవాడు. మొత్తానికి ఒక 5 డే వాళ్ళ బాబాయ్ బాధ భరించలేక, ఆస్తి వస్తుంది కదా అని చెప్పి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చర్చిలో పెళ్లి మంచి ఆర్భాటంగా, అట్టహాసంగా, ఆడంబరంగా జరిగినది. అయిపోయిన తర్వాత వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చి ఒక బైబిల్ ఇచ్చారు. ఇదేరా నేను నీకు ఇస్తానన్నది అన్నాడు. అమ్మ బాబాయ్, ఎంత మోసం చేసే బాబాయ్ నన్ను! బైబిల్ ఇచ్చి ఇది ఆస్తి అంటావా? ఇంటికి వచ్చి అటక మీద చేసాడు బైబిల్. అలాగా సంవత్సరం అయినది. వాళ్ళ బాబాయ్ ఎలా కొన్నాడో చూసిపోదామని వచ్చాడు. వస్తే ఇల్లంతా బూజు పెట్టుంది, సరిగ్గా లేదు, శుభ్రంగా లేరు, మనుషులు పేదరికంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారు, ఇబ్బందులుగా ఉన్నారు. అడిగాడు, ఏంట్రా ఇలా ఉన్నారు, ఏంట్రా మీరు ఎలా జీవించాలి అన్నాడు. వీళ్ళకేమో కోపం వచ్చేస్తుంది. మొత్తం ఆస్తి అంతా మాది చేసి ఇప్పుడేమో అంటాడా అని కోపం వచ్చేస్తుంది. సరే, ఈయన అడిగాడు, ఎందుకు అనుమానం వచ్చింది? అబ్బాయి బైబిల్ చదువుతున్నావా అని అడిగాడు. రోజు చదువుతున్నా అన్నాడు. సరే, కోడల్ని అడిగాడు, అమ్మా అబ్బాయి నువ్వు బైబిల్ చదువుతా రోజు అంటే, రోజు చదువుతా మామయ్య అంది. ఎట్టండి వాళ్ళు ఇద్దరు?
సరే ఈయనకి అనుమానం వచ్చి అన్నాడు, సరే అమ్మా చదువుతా, నా దగ్గర వస్తా, బైబిల్ తీసుకోండి అన్నాడు. ఈయన అనకపోతే పోయేటట్లేదు, తీసుకురా బైబిల్ తీస్తా అన్నాడు. ఎక్కడుంది బైబిల్? సంవత్సరం క్రితం పైన పడేసావు. మొత్తానికి ఎతికి అటకెక్కి మొత్తాన్ని తీసాక బైబిల్ దుమ్ము దులిపి దాని మీద ఉన్న దోమగుడ్లు మొత్తం తుడిచి ఆ జిప్పు తీసి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నుంచున్నారు. ఆయన అన్నాడు, సరే బైబిల్ తెరువురా అన్నాడు. తెరవగానే దాని లోపల నుంచి $1,00,000 చెక్కు బయటపడింది. ఎంత? $1,00,000 అంటే ఇప్పుడు ఉన్న మన డబ్బుల్లో 82 లక్షల రూపాయలు. ఎంత ఎంత పడింది లోపల నుంచి? అంటే వీళ్ళ ఇంట్లో అటక మీద ఏమున్నాయి ఇప్పుడు దాకా? వీళ్ళు దేంటో ఉన్నారు? దరిద్రం, పేదరికం అనకూడదు దాన్ని. మనం కష్టపడ్డా ఉంటే పేదరికం, అన్నీ ఉన్నా కూడా ఇట్లా జీవిస్తాని దరిద్రం అంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? భూమి మీద గొప్ప దరిద్రం అదే. దేవుడిచ్చిన వాగ్దానం మొత్తం పక్కన పెట్టుకొని ఇది చదవకుండా మా దగ్గర ఇది లేదు అది లేదు, దేవుడు అది ఇస్తే బాగుంది, ఇచ్చాడు కదా, నువ్వు నమ్మాలి కదా. ఇప్పుడు వాళ్ళు కానీ ఆ బైబిల్ తీసి ఒక్కసారి చదివితే ఏమయ్యేది? ఇంట్లో డబ్బులు పెట్టుకుని ఎలాగొన్నారు, వాగ్దానాలు పెట్టుకుని ఎలాగొన్నారు, ఆశీర్వాదం పెట్టుకుని ఎలాగొన్నారు. ఈరోజు మనం కూడా అంతే. వాళ్ళని చూసి ఎంత నవ్వుకున్నామో, నేను అంటున్నా మనల్ని చూసి కూడా దేవుడు ఇది నవ్వుకుంటున్నాడు. వీడు ఒక్కసారి బైబిల్ తెరిస్తే బాగుండు, ఇంట్లో ఉండి ఒక్క వాగ్దానం తీసుకుంటే బాగుండు, వీళ్ళ జీవితం మారుతుంది, వీళ్ళ దరిద్రం పోతుంది అని దేవుడు మనల్ని అనుకుంటున్నాడు. మనం ఏం చేద్దాం? ఈ రాత్రి పోగొట్టుకుందామా దరిద్రం? తీద్దామా బైబిల్? చదువుతాం బైబిల్, మోకాళ్ళకి చెప్దాం పని. నువ్వు మోకాళ్ళకి ఎప్పుడైతే పని అప్పచెప్పి బైబిల్ తెరిచి నువ్వు ప్రార్థన చేసావో, నీ ఇంట్లో దరిద్రము బ్యాగులు మొత్తం చదువుకుని వెళ్ళిపోద్ది, జీవితకాలం మళ్ళీ రాదు. అది రెడీగా ఉంది పారిపోవటానికి. నువ్వు ప్రార్థన చేస్తే పారిపోతుంది, గుమ్మం దగ్గర కూర్చుంటుంది అది. కానీ మనం ఏం చేస్తున్నాం? నువ్వు అప్పుడే పోతే అట్టాగా, మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వచ్చావు, మా కొలదైవం నువ్వు రా, ఇంటర్ అని కూర్చోబెడదానికి బయట పోనీట్లేదాన్ని, అది వెళ్ళిపోదాం అన్నా కూడా. నువ్వు ప్రార్థన చేస్తే పారిపోదా? ఒకసారి సేవకుడు నాకు గొప్ప మాట చెప్పాడు, ఆ మాట నాకు చాలా బలమైనది. భూమి మీద అత్యంత బలహీనుడు మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తే సాతాను మోకాళ్ళు నొక్కుతాయి అన్నాడు. ఎవరు ప్రార్థిస్తే? అత్యంత బలహీనుడు, గొప్ప విశ్వాసి, గొప్ప ప్రార్థన యోధుడు, శూరుడు కాదండి. ఎవరా బలహీనుడు? నేనే కదా. మరి నేను ప్రార్థిస్తే సాతాను మోకాళ్ళు వణుకుతాయి. సాతాను మోకాళ్ళు ఉంటాడు, ఇంట్లో ఎందుకు ఉంటాడు? పారిపోడా? దరిద్రం పారిపోదా? నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని ఇంట్లో పక్కన పెట్టావు. మనందరికి ఒక అలవాటు ఉంది, ఇళ్ళకెళ్ళగానే బైబిల్ జిప్పేసి పక్కన పెట్టి మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తెస్తాం. చెప్పరు ఎవరు? అవునని. ఆశీర్వాదం ఎక్కడుంది? వారం రోజులు జిప్పేసి పక్కన పెట్టాం. ఈ రాత్రి నుంచి ఏం చేద్దాం? ఇదే కానీ ఉంటే నేను ఒక మాట చెప్తాను, నీ ఇంట్లో ప్రతిరోజు క్రిస్మసే. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఆరాధనే అది, వాక్యం ఉన్న ప్రతిసారి ఆరాధన అది, నువ్వు స్తుతించిన ప్రతిసారి ఆరాధన అది. ప్రతిరోజు దేవుడు నీతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. నీ ఇంట్లో కాదు, నీ లోపల ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఇంట్లో గోడ మీద పెట్టే సబ్బా యేసుప్రభు మా ఇంట్లో ఉన్నాడు, ఎంత బాగుందో బొమ్మ గోడ మీద కాదు, నీ గుండెల లోపల ఉండాలి, నీ జీవితం లోపల ఉండాలి. ప్రతి దాంట్లో క్రీస్తు కనిపించాలా. అలా కనిపించినప్పుడు నువ్వు మరింతగా దీవించబడతావు. కాబట్టి ఈ క్రిస్మస్కి ఎటువంటి వస్త్రాలు ధరించుకుందాం? నీతి వస్త్రాలు అన్నప్పుడు క్రిస్మస్ నీకు డైలీ ఉన్నది. యేసుక్రీస్తు ఒక్కరోజు దేవుడు కాదండి, ఆయన కేవలం డిసెంబర్ 25 దేవుడు కాదు, 365 రోజులు దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి తిరిగి సహోదరికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నా.